चीफ मिनिस्टर तेलंगाना व बीआरएस के सरबराह चंद्रशेखर राव ने आज हल्का असेंबली गजवेल और कामारेड्डी से अपना पर्चे नामजदगी दाखिल किया। बाद उन्होंने कामारेड्डी में एक जलसे आम से खिताब किया। నేను కేంద్రంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాను. ఇండియాలో 16 రాష్ట్రాలలో బీడీలు చేసేవారు ఉంటారు. ఒక మన స్టేట్లు కాదు, 16 స్టేట్లలో చేస్తారు. 16 రాష్ట్రాలలో. ఒక తెలంగాణలో తప్ప ఏ ఒక్క రాష్ట్రంలో కూడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇయ్యరు. ఒక తెలంగాణలో మాత్రమే మనమే పెన్షన్ ఇస్తా ఉన్నాం. అందరితో పాటు సమానంగా ఇస్తా ఉన్నాం. రేపు 5,000 పెరిగినప్పుడు వాళ్ళకు కూడా 5,000 పెరుగుతుంది. ఇంతకుముందు నేను వస్తున్న పెద్ద ఆయన కలిసాడు. సార్ మీరు కట్ ఆఫ్ డేటు 2014 వరకు పెట్టిండ్రు. నాకు మొన్న మా వాళ్ళందరూ అడిగిండ్రు, మా బాల్కొండ ప్రశాంత్ రెడ్డి గారు, ఆర్మూర్ ఎమ్మెల్యే గారు, నిర్మలో ఇంద్రకరణ్ రెడ్డి గారు, సిరిసిల్లలో రామారావు గారు, ఎక్కడెక్కడైతే బీడీ కార్మికులను ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమడుగుతున్నారంటే కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని అడుగుతున్నారు. నేను చిన్నప్పుడు వాళ్ళు ఒకటే పద్మశాలిల కుటుంబం, నేను చదువుకున్న దుబాకలు. వాళ్ళు బీడీలు చేసేది, బట్టలు వేసేది, అయినా వాళ్ళ పొట్టలు నిడకపోయేది. నా కండారా నేను చూసిన వాళ్ళ బాధ. అందుకే బీడీ కార్మికుల కోసం పెన్షన్ పెట్టుకున్నాం. కొత్త బీడీ కార్మికులు మొత్తం రాష్ట్రమంతా కలిస్తే 1,00,000 మంది ఉంటారు కావచ్చు. ఈ డేట్ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా బీడీ పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీరు వాళ్ళందరి దగ్గరికి చేరవేయమని కూడా నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈ విషయాన్ని వాళ్ళ దగ్గరికి